అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోలు చేసే అవకాశం కలుగుతుంది, గమనించగలరు. లోకంలో ఉన్న ప్రతిదీ నాటకమే. వారి అవసరం తీరిందా పాత్రని చంపేస్తారు. చెప్పుడు మాటలు విని మనసు మార్చుకునే మనిషితో ఏ బంధాలు శాశ్వతంగా ఉండవు. గాలి ఎటు వీస్తే అటు ఊగే చెట్ల మీద ఏ పక్షి వాలదు. నీ దగ్గర ఉన్న దానితో సహాయం చేయాలి, కానీ అప్పు చేసి మరీ సహాయం చేయాలి అని మాత్రం ఆలోచించకూడదు. నిజం చెప్పాలంటే నీతి ఉండాలి, మంచి చేయాలంటే మనసు ఉండాలి. 99 సార్లు సాయం చేసి 100వసారి కుదరదు అంటే ఆ 100వసారి కుదరదన్న పదాన్నే గుర్తుపెట్టుకునే మనుషుల మధ్య బ్రతుకుతున్నాం. 20-35 వయసులో కార్చే ప్రతి చెమట చుక్క ఆ తర్వాత నీ జీవితాంతం సంతోషంగా హాయిగా ఉండటానికి ఉపయోగపడుతుంది. కష్టం విలువ తెలుసుకో, కష్టపడడం నేర్చుకో. చిన్న అనుమానం చిరునవ్వుని దూరం చేస్తుంది, చిట్టి గుండెను చీల్చుతుంది, బంధాలను చిన్నాభిన్నం చేస్తుంది. అందుకే అనుమానం వద్దు, అవగాహన ముద్దు. ఒకరికేమో రేపు అయినా మారుతుందని ఆశ, ఇంకొకరికి రేపు ఎలా ఉంటుందో అని భయం. అందరి జీవితాలు ఒకేలా ఉండవు. మీ మాటలు, మీ ఆలోచనలు కేవలం మీ మూడ్ని మాత్రమే కాదు, మీతో పాటు ఉండే చాలామంది మూడ్ని ప్రభావితం చేస్తాయి. అందుకే మంచి ఆలోచనలు చేయండి, ఇతరులతో ప్రేమగా ఉండండి. కోపగించుకోవడం అంటే ఇతరుల పొరపాట్లకి మనపై మనమే ప్రతీకారం తీర్చుకోవడం. ఇతరుల మనోభావాలతో ఎప్పుడూ ఆడుకోవద్దు. ఒకవేళ మీరు గెలిచినా ఆ మిత్రుడిని జీవితకాలం కోల్పోతారు. ఈ ప్రపంచంలో 100కి 100 పాళ్ళు ఎవరిని మెచ్చలేము, ఎవరికి నచ్చలేము. అందుకే నచ్చని విషయాన్ని వదిలేసి నచ్చిన విషయాన్ని పంచుకోండి. అమ్మలేని వాడిని అడుగు, ఆవేదన ఏంటో చెబుతాడు. అమ్మ ఉన్నవాడిని అడుగు, ఆనందం అంటే ఏంటో చూపుతాడు. ఈ ప్రపంచంలో మనిషికి కలిగే ప్రతి గాయాన్ని పోగొట్టడానికి చాలా మందులున్నాయి, కానీ మనసుకు తగిలిన చిన్న గాయాన్ని కూడా పోగొట్టడానికి ఒక్క మందు కూడా లేదు. అందుకే ఎవరి మనసును బాధ పెట్టకండి. అమ్మాయి మనసిస్తే అబ్బాయి ఇవ్వడు, అబ్బాయి మనసిస్తే అమ్మాయి ఇవ్వదు. ఇద్దరూ మనసిచ్చుకుంటే సమాజం గెలవనివ్వదు, కలిసి బ్రతకనివ్వదు. అహంకారం అనేది మనిషిని దైవాన్ని వేరు చేసేది, మనిషిని మాయలో పడేస్తుంది. జాగ్రత్త. క్రమశిక్షణ లేని బుద్ధి నిలకడగా, మనసు ఏకాగ్రతగా ఉండదు. ఏకాగ్రత లేకపోతే శాంతి ఉండదు, శాంతి లేకపోతే సుఖం ఎక్కడ నుండి వస్తుంది? ప్రపంచంలో జ్ఞానంతో సమానమైనది వేరొకటి లేనే లేదు. నీకు గౌరవం లభించలేదని చింతించకు. గౌరవం అనేది ఎదుటివారి మనసులో ఉండే ఒక మంచి భావన. దాన్ని ఎలా పొందాలో నీ ప్రవర్తనపైనే ఆధారపడి ఉంటుంది. మన మనస్సు మనం అదుపు చేసుకోలేకపోతే అదే మనకు ప్రధాన శత్రువుగా మారుతుంది. జీవితం భగవద్గీత పుస్తకం లాంటిది. మొదటి పేజీ జననమైతే చివరి పేజీ మరణం. మధ్య ఉన్న పేజీల్లో మనం ఏది రాసుకుంటే అదే జీవితం. మీరు మీ భయాన్ని పోగొట్టుకోవాలంటే ఇంట్లో ఖాళీగా కూర్చొని దాని గురించి ఆలోచించకండి. భయాన్ని తరిమి కొట్టడానికి ఏదో ఒక పనిలో బిజీగా ఉండండి. దయ, శాంతి కంటే మతం లేదు, సంతృప్తి కంటే ఆనందం లేదు, దురాశ కంటే వ్యాధి లేదు. జీవితంలో గెలుపు వల్ల ఆత్మవిశ్వాసం వస్తుంది, పోరాటం వల్ల బలం వస్తుంది. మనిషి చేసే పోరాటం అతను ఎంత బలహీనుడైనప్పటికీ పోరాటం బలంగా చేస్తుంది. దురాశ ఒక వ్యక్తిని పతనం చేసేంత వరకు ఆ వ్యక్తిలో ప్రతిరోజు పెరుగుతూనే ఉంటుంది. పెన్ను కిందికి వంగినప్పుడు మాత్రమే అందంగా, సులభంగా రాయగలడు. మనిషి జీవితం కూడా అటువంటిదే. జీవితం విజయవంతం కావడానికి వినయంగా ఉండండి. ధైర్యం అన్ని ధర్మాలలో ముఖ్యమైనది, ఎందుకంటే అది లేకుండా మీరు ఏ ఇతర ధర్మాన్ని స్థిరంగా ఆచరించలేరు. ఆడది తప్పు చేయడానికి పట్టే సమయం 1 నిమిషం మాత్రమే, కానీ పవిత్రతను కాపాడుకోవడానికి పట్టే సమయం జీవితకాలం.